యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. చాలా రోజుల తర్వాత నా ఒరిజినల్ ప్లేస్ కి మీరు చీరల ద్వారా తీసుకొచ్చిన మా సిరిహాసిని అమ్మ మీ ముందుకి ఈ విధంగా. యాక్చువల్ గా చీరల అమ్మకంలో బిజీ అయిపోయిన రాదమ్మ అమ్మ గురించి చిన్న విషయాలు ఏం చెప్పట్లేదు ఏంటి అని కొంతమంది, అతి తక్కువ మంది ఆలోచిస్తున్నారు కదా. ఎవరు చూడలేదండి, 300 మంది చూసారు నవి, మహా అయితే 500 మంది చూస్తున్నారు. ఆ మాత్రం దానికి ఎందుకు ఎవరైనా బాగా కావాలి అమ్మా చెప్పు అంటే అంతమంది పెద్దలు చెప్పేస్తా ఉంటే రాదమ్మ చెప్పి చిన్న చిన్న మాటలు ఎవరికి నచ్చట్లేదేమో అనిపించింది, అందుకే చేయట్లేదు. ఇది ఒరిజినల్ రాదమ్మ, ఇంకా కాదు, ఇది ఒరిజినల్ రాదమ్మ ప్లేస్. ఒరిజినల్ రాదమ్మ రుద్రాక్షలతో, అమ్మకి నచ్చిన ఎర్ర రంగు చీరలతో వేరేగా ఉంటుందండి. ఇదంతా వేషం, మీ ముందుకు వచ్చి వేసుకున్నది వేషం. ఇప్పుడు కొంతమంది వస్తున్నారు కదా, వేషం వేసుకొని మీ ముందుకు వస్తారు, కబుర్లు కూడా అంత అందంగా చెప్తారు, కానీ వెనక్కి వచ్చేసేది లౌకికమైన జీవితం. కానీ మీ రాధమ్మ ఎప్పుడు ఎదురుకుండా లౌకికంగా కనిపిస్తూ ఉంటుంది. ఒరిజినల్ జీవితం ఇది కాదు. ఏమో వీలు చూసుకుని అమ్మ ఏమో కొన్ని రోజులు అమ్మ నాకు పని లేదు, అమ్మ నాకు పని లేదు, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, నాకు ఇక్కడ ఏం పని లేదు అంటే ఇగో నాకు చీరలు అమ్ముకో అని పని అమ్మలు చీరలు అమ్ముకో అని పని అప్పు చెప్పింది. చాలా సీరియస్ గా బిజీగా ఆడిని కూడా మర్చిపోయి నేను చక్కగా అమ్ముకుంటున్నాను. ఇప్పుడు కూడా వాడి చీరలు అమ్ముకుందామని మీ ముందుకు వచ్చాను. ఇవాళ మాత్రం అన్ని అండి తక్కువ రేటు చీరలు కట్టుబుద్దు కట్టలేదు, తగ్గించాను అమ్మవి అన్ని కొంచెం మంచి చీరలు. మీరు కాదమ్మా అన్ని కట్టు అని ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే రోజు పూటకు కొత్త చీర కట్టేసి మీ ముందుకు తీసుకొచ్చేస్తాను అమ్మవి. ప్రస్తుతానికి అయితే ఈ చీరలు ఉన్నాయండి, ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పంపిస్తే రేట్లు అప్పుడు చెప్తామండి. యాక్చువల్గా ఇంకా చాలా చీరలు ఉండాలి, కనిపించలేదు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయినాయి, చాలా రోజులైంది కదా. ఇది ఇక్కత్ పట్టు అండి చీర అంతే. ఇది ఆల్రెడీ నేను ఒకసారి చూపించాను. ఇవి 2 చీరలు ఉన్నాయి, నేను ఒక చీర మీ ముందుకు తీసుకొచ్చాను. సేమ్ ఇదే చీర ఇంకొకటి ఎలా కొనేసానో తెలియదు, రాధమ్మకు గుర్తుండవు కదా, మళ్ళీ మళ్ళీ అవే చీరలు కొనేస్తుంది. మీరు తప్పదు ఎవరో ఒకరు తీసుకోండి. ఒక చీర మీరు తీసుకోండి, ఇంకొక చీర నేను కట్టుకుంటాను, తక్కువ రేట్ చేసి ఇస్తాను. ఇది నిజం, ఎక్కువ తగ్గించేద్దాం అనుకుంటున్నానండి. ఇదండి నేను చెప్పేస్తున్నాను, 3000కి ఇచ్చేస్తా. పట్టండి ధర్మవరం పట్టివి, అమ్మవారి పాదాల దగ్గర బాగా వాడాను. ఇది నవరాత్రిలో వాడిందండి, ఎందుకో మిస్ అయింది ఆ చీరలతో. ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చేసాను. లంగా జాకెట్ అంతే అండి. ఇది బ్లౌజ్ అండి. ఇవి మీకు 6000 పైన తక్కువలో దొరకవు, నేను అందుకని 50% అనుకుని 3000 చెప్పాను. ఇది కాఫీ కలర్. ఇది చిన్నప్పుడు నేను ఇది లంగా ఓణి వేసుకున్నది ఒక ఫోటో ఉంటుంది, మీకు పెడతానే. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఫోటో, ఇదిగో సేమ్ కాంబినేషను. అందుకని చిన్నప్పుడు గుర్తొచ్చి వెంటనే ఇది అవసరమా కాదా అని ఆలోచించకుండా కొనేసి అమ్మ పాదాల దగ్గర పెట్టేశాను. ఇది కూడా అండి మిస్ అయింది, నవరాత్రిలో కట్టిన అమ్మవారి పాదాల దగ్గర వేస్తాను. ఎలా మిస్ అయిపోయిందో అన్నపూర్ణ అవతారంకి కొన్నానండి నేను. అప్పటికప్పుడు వెతకలేక అమ్మ పాదాల దగ్గర చీర ఇది వేసేసాను. ఇంక మళ్ళీ ఎందుకులే కట్టడం అని వదిలేసాను. లేదంటే ఒకసారి కట్టేయచ్చు, ఇదేముంది అమ్మ కట్టుకుంటారా మీరు. ఇది ప్యూర్ బెనారస్ పట్టు అండి. ఇది 16,000కి ఇస్తాను. ఇది 22,000 రూపాయల చీర అండి, 16,000కి ఇచ్చేస్తాను. ఎందుకంటే 4-5,000 తగ్గించాలని డిసైడ్ అయిపోయాను నేను. 18,000కి ఇస్తాను, 16 కాదు 18. ఇది ప్యూర్ జరీ, ప్యూర్ పట్టు, కటాన్ పట్టు అంటారు కదా, ఈ లైన్స్ వచ్చిందండి పళ్ళు. బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది. ఇది ప్యూర్ బెనారస్ కటాన్ పట్టు అండి, ప్యూర్ పట్టు అండ్ హ్యాండ్లూమ్, సిల్వర్ కలర్. ఈ బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు వర్క్ వీళ్ళు. ఇది స్పెషల్గా ఆర్డర్ చేసి తీసుకొచ్చానండి, ఒక విధంగా చెప్పాలంటే ఇలా వచ్చింది. ఇది అన్నపూర్ణ అవతారం వేద్దామేమో శరన్నవరాత్రిలో అమ్మవారికి వైలెట్ కలర్ ఎప్పుడు కట్టలేదు కదా అని తెప్పించాను. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది, చాలా లైట్గా ప్యూర్ మనకి జామ్దాని వర్క్ లాగా, అదే మొత్తంగా ఈ కటింగ్స్ వచ్చేస్తే కనుక నీట్గా అది మనకి చాలా కాస్ట్ 40,000, 50,000, 35,000 పైన పడిపోతున్నాయి. ఇది ప్యూర్ ఇచ్చి కొంచెం లైట్ మీడియంగా ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది చీర. చీర పళ్ళు ఇలా వచ్చింది. ఇవి ఐరన్ చేయించుకుంటే చాలా బాగుంటాయండి. ఇది అమ్మవారికి అలంకారంలో వాడిన చీరలు అండి, నవరాత్రిలో వాడింది ఆ చీర. ఇది ఇప్పుడు ఇంకా తర్వాత నుంచి ఇది లలిత అమ్మవారికి బ్లౌజ్ అండి. ఇదండి
ప్యూర్ ఉప్పాడ పట్టండి. శరన్నవరాత్రుల్లో అమ్మ పూజలు చేసుకునే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది. మొత్తం రెడ్కి పళ్ళు అవి ఇంకేం చూపించట్లేదు. నేను చూపించను. అమ్మ చీర కావాలంటే కొనుక్కోండి, లేకపోతే మానేయండి. ఇదిగో దీని రేట్ మెన్షన్ చేస్తాం. దీని రేట్ మేము మెన్షన్ చేసిన దాన్ని బట్టి దాని మీద వర్క్ ఉంటుందండి. లేదంటే ప్లెయిన్ తక్కువ అయితే ఉండదు. ఇది ధర్మవరం పట్టు. నేను ఆల్రెడీ చూపించాను కదా మొన్న. చూసారా, రాధమ్మ ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్లోకి వచ్చేస్తుంది కదా, మళ్ళీ చిలుక పచ్చలు వచ్చేసినాయి అన్నమాట. రెడ్లు చిలుక పచ్చలు. ఈ చీర అంతా ఒకసారి చూపించాను కదా, చీర అంతా ఇలా వస్తుంది. రిచ్ పళ్ళు, బ్లౌజ్. ఇది అమ్మ కట్టుకున్న ఫోటో వీలైతే మీకు చూపిస్తామండి. చాలా బాగుంది చీర. కట్టినప్పుడు అమ్మున్నారు, మెరిసిపోయారు. ఇంకొకటి అండి, ఇది కుప్పడం పట్టు. ఇది కూడా చాలా బాగుంది. గ్రీన్ చిలుక పచ్చ, రెడ్ పళ్ళు ఏమో రిచ్ పళ్ళు. ఇదిగోండి పళ్ళు. ఇవి ఆల్రెడీ చూపించాను కదా, ఇంకా అందుకని ఫోటోలు పెట్టమని ప్రసాదం కింద కొనుక్కుంటున్నారు కదా, అందుకని ఇంతకంటే ఎక్కువ చూపించాల్సిన అవసరం ఉండదని అనుకుంటున్నా. ఇది ప్యూర్ పట్టు అండి. అమ్మ రాధమ్మ చీరల బిజినెస్లో సంపాదించిన డబ్బులతో అమ్మవారికి కొంచెం ఖరీదైన చీరలు పెంచామన్నమాట. మామూలుగా ఇది వరకు అన్ని రకాలు కట్టేదాన్ని కదా, ఇప్పుడు అన్ని ప్యూర్ కంచిపట్టు అండి. ఇది చాలా ఎక్కువ కాస్ట్. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది తక్కువ చీరలతో, పట్టు చీరలతో, అది కూడా ప్యూర్ పట్టు చీరలతో అమ్మవారికి అలంకారం చేస్తున్నాం గత కొన్ని రోజులుగా. ఇదొకటండి ఉప్పాడ, బోర్డర్లో జామ్దాని. బ్లౌజ్ ఇదే, పళ్ళు ఇదే. ఇంతే, నేను ఎక్కువ చూపించటం లేదు. ఇది జామ్దాని. అబ్బా చాలా బాగుంది, చూద్దాం. అమ్మకి కట్టినప్పుడు పళ్ళు రాదండి బయటికి, అందుకే నేను సరిగ్గా చూడలేదు అనుకుంటా. చూడండి 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 చూడండి, బాగుంది కదా. ఇదిగో ఇది పళ్ళు అండి. చీర మొత్తం బోర్డర్లోనే మొత్తం జామ్దాని ఇచ్చారు బోర్డర్. చీర అంతా బుటీస్ వచ్చింది. ఇదిగో గుళ్ళకి, మనం తిరుపతి వెళ్ళినప్పుడు, తీర్థయాత్రలకి, ఎక్కడికి వెళ్ళినా కూడా కట్టేసుకోవచ్చండి చీరలన్నీ. అన్నీ చూపించానా? ఇంకొకటి ఉంది. ఇది ఎలాగో ఆగిపోయింది, మన దగ్గర ఉండిపోయిందండి. ఇది కూడా చాలా రోజులు అయింది కట్టి. ఫోటో దొరికితే పెట్టిస్తాను. ఇది మంగళగిరి పట్టు అండి. ఆరెంజ్ కలర్కి వైలెట్ కలర్ బోర్డరు, పైన చిన్న బోర్డరు, కింద పెద్ద బోర్డరు. వీటిని ఏదో పట్టు చీరల్లాగా బయటకు కట్టుకెళ్ళేలాగా ఫీల్ అవ్వద్దు. ఇది కంచిపట్టులో ఈ పట్టు ప్యూర్ వస్తుందండి. ఇదేమో 1 గ్రామ్ జరీ వస్తుంది. ఆల్రెడీ నేను చాలా వీడియోలు చేశాను కాబట్టి ఐడియా ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోండి. ఇది బ్లౌజ్ వచ్చిందండి దీనికి. ఇదిగో ఇదే లాస్ట్ చీర. ఇంకా ఒక 2-3 చీరలు కనిపించలేదు. ఈ వీడియో చేసే టైంకి అమ్మవారికి అలంకరించిన చీర కూడా అవైలబిలిటీలోకి వచ్చేస్తే మీకు వీడియో తీసి పెట్టి యాడ్ చేసుకుంటామండి. అమ్మ చీరలు కట్టుకునేటప్పుడు నిష్ఠగా ఉంటాను అనుకున్న వాళ్ళే తీసుకోండి. ఎందుకంటే అటు ఇటు తిరిగేసి వెళ్ళిపోతామంటే మీరు కొనుక్కోవద్దు. మీరు కొనుక్కోపోతే నాకేం నష్టం లేదు, తక్కువకి వస్తుందని కానీ అటు ఇటు కట్టేసుకోవచ్చని కానీ తప్పుగా ఆలోచించొద్దు. అమ్మ చీరలు కట్టుకున్నప్పుడు మినిమం జాగ్రత్తలు తీసుకోండి. నేను అమ్మ గాజులు వేసుకుంటే కూడా, అమ్మకు అలంకారం చేసిన గాజులు వేసుకున్నప్పుడు కూడా ఉంటాను ఏమో అనుకునేటప్పుడు చిన్నప్పుడు కథలు చెప్తున్నా, వేసుకునేదాన్ని కాదండి. దేవాలయాలకు వెళ్ళినప్పుడే గాజులు వేసుకునేదాన్ని. అంత నిష్ఠగా నేను ఉండేదాన్ని. సో అన్ని నిష్ఠలు పాటించగలను అని అనుకుంటేనే కొనుక్కోండి. లేకపోతే తక్కువకు వస్తున్నాయన్న ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లోనే ఈ చీరలకి రావద్దు. అమ్మ ప్రసాదం అండి. అందుకున్న వాళ్ళందరూ బాగుందనే చెప్తున్నారు. సో అమ్మ ఆశీస్సులు ఉన్న వాళ్ళకే అందుతాయి అన్నది ఒక ఎత్తు అయితే, అమ్మ అనుగ్రహం కోసం
ఒక్క చీరన్నా కట్టుకుంటే చాలు అని కొనుక్కునే వాళ్ళు చాలు. ఎన్నో జన్మలు పుణ్యం ఉంటే కానీ అమ్మ అలంకరించుకున్న చీరలు కట్టుకోలేమండి. ఎన్నో జన్మలు అది కూడా కంచి కామాక్షమ్మ చీర కానీ, విజయవాడ దుర్గమ్మ చీర కానీ కట్టుకుంటే ఎంత ఫలితం వస్తుందో మనకి. ఉపాత దురిత క్షయాలంటారు కదా, మన కూడానండి మన ఆత్మ అండి మనం చేసిన పాప పుణ్య రాశులన్నీ మన శరీరం విడిచిపెట్టి జన్మ జన్మ పరంపర కొనసాగుతూ ఉన్నా కూడా శరీరం విడిచిపెట్టేసి మనం పాపాలు కూడా ఈ శరీరంతో వదిలేసాం అనుకుంటాం. కాదండి, కూడా వచ్చేస్తాయండి. ఆ ఆత్మను పట్టుకుని వేళ్లాడివి ఏంటంటే మనం చేసిన పాపాలు పుణ్యాలు. పుణ్యాల వల్ల పాపపు రాశి దగ్ధమవుతూ అమ్మ నామస్మరణలతో మనం దగ్ధం చేసుకున్నా ఎన్నని చేస్తామో. పక్కవాడిని చూస్తే ఈర్ష, ఎవడైనా బాగుపడితే ఈర్ష, ఎవరినైనా ఎంత ఈజీగా మనసు బాధ పెట్టేస్తామో, ఎంత తప్పుడు మాటలు మాట్లాడడానికి వెనకాడం. ఎవరినైనా కొడితేనే మీరు దెబ్బేసినట్టు కాదండి, ఎవరి మనసు బాధ పెట్టినా కూడా అది పాపమేనండి. అంతేకాకుండా అండి, ఏదైనా అన్యాయం జరిగింది ఎక్కడైనా అని అన్నప్పుడు ఆ అన్యాయం ఎదిరించే శక్తి మీలో ఉండి మీరు ఎదిరించలేకపోయినా కూడా అది పాపం కిందకి వచ్చేస్తుందండి. పాపాలు లెక్క పెట్టడం మన తరం కాదు. అందుకే న్యాయం ధర్మం ఎవరో నాతో కంటిన్యూస్గా డిస్కషన్స్ పెట్టేశారు. నేనేదో ఒక అమ్మవారి విగ్రహాల గురించి మాట్లాడిన వీడియో. ఏంటి అసలు మాట్లాడరా, హిందువులు మేము మాట్లాడడం బాంబేసేస్తాడంటండి. ఎవడొచ్చి బాంబేసేస్తాడు? బాంబులు వేసేసి దండయాత్రలు చేసేసి చేతకాని వాళ్ళ కింద ఈ దేశాన్ని ఇలాగా ఈ దేశంలో ఉన్న సమాజాన్ని మనుషులందరినీ మార్చి పారేశారండి. మన ధర్మం గొప్పతనం మనం ఇది అని అడిగినప్పుడే అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదంటారు కదా. మీరు ఎందుకు అడగరు? నోరు మూసుకుని ఇంట్లో కూర్చుని ఎవరో వస్తారు ఏదో చేస్తారనుకుంటే ఈ రోజు ఇన్ని దేవాలయాలు ఎందుకని పగలగొట్టబడ్డాయి? ఆ రోజు కూడా దేవుడు వస్తాడు ఏదో చేస్తాడని చూసుకుని వాళ్ళు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. ఈ రోజైనా నోరు తెరిచి మనం మాట్లాడి మన ఒపీనియన్ ఇది అని తెలియచేయకపోతే మనకి న్యాయం జరగదండి. దేవుడు తీసుకొచ్చి గుడిలో కూర్చోబెట్టింది ఎవరు? మనం. అలాంటి దేవాలయాలు మన భక్తికి మెచ్చో, మన శక్తికి భక్తుల యొక్క కోరికల ప్రకారమో అమ్మవారు అయ్యవార్లు ఎక్కడికక్కడ అక్కడ ప్రతిష్టాపన గావించబడినప్పుడు అక్కడ దేవాలయాల సంరక్షణ ఎవరిది? భక్తులదే అవుతుంది. అమ్మ న్యాయం, మీరు ఇప్పుడు నన్ను తీసుకొచ్చి పెట్టారు, మీరే నన్ను రక్షించుకోండి. మీరు పిల్లని కన్నారు, మీ ఇంట్లో పిల్ల పుట్టింది, లేకపోతే మీ మనవలు పుట్టారు, మీ కూతురు పుట్టారు, కొడుకులు పుట్టారు, వాళ్ళు చిన్న పిల్లలు, ఏం చేస్తారు మీరు? వాళ్ళ రక్షణ ఎవరిది? మీరే. అంటే భక్తులుగా భగవంతుడిని వచ్చి కూర్చోమన్నాం, రక్షణ కల్పించాల్సింది ఎవరు? మనమే. మనం ఎందుకు కల్పించలేకపోతున్నాం? మనం ఎందుకు అడగలేకపోతున్నాం? ఆ దేవుడు వచ్చాడు, దేవుడు చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడు దేవుడు? ఇప్పుడు చూడ్డు. ఈ ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు చేసిన కర్మలు, నువ్వు మాట్లాడలేని నీ తప్పిదాలు అన్ని లెక్క పెట్టి అప్పుడు పనిష్మెంట్ ఇస్తాడండి. మీరు మన మహాభారతం భాగవతం ఇవన్నీ అండి మనం మన టైంలో అంటే చదువుకున్నాం చదువులు. ఇప్పుడు అలా కాదు కదా. ఎక్కడికక్కడ స్కూల్స్ లో స్క్రీన్స్ పెట్టేసి అవన్నీ ఇన్ని సీరియల్స్ ఇన్ని వస్తున్నాయి కదా, అవన్నీ ఎవరి లాంగ్వేజెస్ లకు వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసి చూపించేస్తే అండి మన చరిత్ర ఏంటి, మన పురాణాలు ఏంటి, మన జీవితం ఏంటి, మనం ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నాం. తినడం, తాగడం, పడుకోవడం, ఆడ లేదు మగ లేదు, మినిమం ఎథిక్స్ లేదు, బతికేమా ఈ రోజు ఎంజాయ్ చేసాం. ఎందుకు ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మీరు తిన్నది, తాగింది, బ్రతికింది, ఎంజాయ్ చేసింది అంతా ఇది మట్లో కలిసిపోతుంది కదా. మీకు కూడా వచ్చింది సరే, మీరు చేసిన పనులన్నీ మనకు కూడా వచ్చేస్తాయి. అవన్నీ పట్టుకుని మళ్ళీ మన జన్మలు డిసైడ్ అవుతాయి. అప్పుడు నేను ఈ రోజు కులంలో పుట్టాను, నేను పెద్ద కులంలో పుట్టాను, నేను చిన్న కులంలో పుట్టాను, నా కులం ఇది. ఎందుకు? ఏ కులం అయితే ఏంటి? మళ్ళీ చచ్చిన తర్వాత ఏ కులంలో పుడతావో నువ్వు చూడొచ్చావా? నీ జన్మ ఏంటో నీకు తెలుస్తుందా? తెలియదే. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. నేను ఈ జన్మ అయిపోయిన తర్వాత నేను జన్మ మళ్ళీ ఎత్తనండి, నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. ఇంత గుండెల మీద ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే నాకు ఎంత నమ్మకం ఉంటే చెప్పగలుగుతాను. మనం కూడగట్టుకోవాల్సింది అమ్మ మీద ప్రేమ, అమ్మ నామ. అసలు శరీరాన్ని మనం తీసుకున్నప్పుడే, కడుపులో పడినప్పుడే ఆ జీవి అనుకుంటుందంట, అమ్మా ఈసారైనా నేను ఈ జన్మనైనా నేను సార్థకత చేసుకుని నీ నామస్మరణతో నేను బ్రతుకుతానమ్మా, నేను ప్రతి నిమిషం నిన్నే తలుచుకుంటూ బ్రతుకుతాను. జీవితాన్ని కడుపులో పెరిగినంతసేపు ఈ మధ్యలో కడుపులో తిరుగుతూ కూడా ఆ ఆత్మ అలాగే ఘోషిస్తుందంటండి. ఎప్పుడైతే భూమి మీద పడుతుందో ఈ గాలి తగులుతుంది కదా, మన చుట్టూ ఉన్న మనుషుల గాలి కూడా ఆ టైపే కదా. ఎంత తక్కువ మంది ఉంటున్నారు ఈరోజు. ఏదో బ్రతికేద్దాం వద్దు. ఆ మనిషి పుట్టిన వెంటనే ఆ ఏడుపులోనే తన ఆ ఘోష పెట్టుకున్న మనసంతా వదిలేసి
నార్మల్ జీవితానికి అలవాటు పడిపోతున్నాం. ఎవరో గత జన్మల్లో ఎన్నో పుణ్యాలు చేసుకుని మోక్షానికి అర్హత సాధించిన వాళ్ళు మాత్రమే పుట్టిన తర్వాత ఈ గమ్యం ఏంటి, ఈ జీవితం ఎందుకు పుట్టాము అని ఆలోచించుకునే స్టేజ్కి ఆ మనం భగవంతుడు సాయం చేస్తాడని ప్రతి నిమిషం భగవంతుడి మీద వదిలేయకూడదు. మనం చేసే పనులు మనం చెయ్యాలి. మన కర్తవ్యం మనం నిర్వర్తించిన తర్వాత వెళ్ళాలండి. ముందుకి ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. అవన్నీ మనకి పాపాల కింద చుట్టుకుంటాయి. ధర్మాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ఇది మతం కాదు, ధర్మం. ఈ ధర్మాన్ని నిలబెట్టుకుందాం. ఈ ధర్మంలో మనకి తెలియచేయబడిన ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు అన్ని నీ అనుభవాలు చెప్తున్నావు. అవును, నేను అంత ధైర్యంగా నేను ఎలా చెప్పగలుగుతున్నాను? నేను చెప్పిన దానిలో తప్పేమైనా ఉంటుందా? నిజమైన అమ్మ భక్తులు కానీ శ్రీ విద్యోపాసకులు కానీ ఎవ్వరూ నా మాటల్లో తప్పు ఉండదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరి నా అడుగడుగులోని నా మనసులో నిలబడి తను నడిపిస్తే నేను చూపించిన జీవితం. ఇంకొకటి, ఈ పూజలు చేయండి, ఆ కోరిక తీరుతుంది, ఆ పూజలు చేయండి. మీరు పూజలు చేయటం మానేయండి. ఆ కోరికల కోసం పూజలు చేయకండి. మీరు నిజమైన భక్తులయ్యి అమ్మవారి పాదాలకి నేను ఎట్టి పరిస్థితిలో వదలకూడదు అని అనుకుంటే మాత్రం కోరికలను మనం సమూలంగా వదిలేయాలండి. జీవితంలో ప్రతి నిర్ణయం మనం తీసుకునేది మనకే ఇచ్చేస్తాడు. ఇది మంచి, మన ధర్మం ఏం నేర్పుతుంది? ఇది మంచి, ఇది చెడు అని నీకు నేర్పుతుంది. సో ఏది మంచి ఏది చెడు నువ్వు ఆలోచించుకుని నువ్వు నిర్ణయం తీసుకొని నీకు అమ్మ వదిలేస్తుంది. అక్కడ అమ్మ నీ చేతిలో, నువ్వు మెడిసిన్ చేయాలా నువ్వు నిర్ణయం తీసుకుంటావు. నీకు ఏదొస్తే అది దాన్ని నువ్వు తీసుకుని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి. ఏ విషయమైనా అంతే అండి, నిర్ణయం మనదే. సో దానికి వచ్చిన ఫలితం కూడా మనమే అనుభవించాల్సి వస్తుంది. మనకి భగవద్గీతలో చెప్తారు కదా, కర్మలు చెయ్యటం వరకే నీకు అధికారం ఉంది, కానీ కర్మఫలం మీద నీకు ఏ విధమైన అధికారం లేదు. అది ఆల్రెడీ డిసైడెడ్. సో నేను ఒకటే అమ్మవారి భక్తులకి ఎవరికైనా సరే నేను ఒకటే తెలియచేయాలనుకుంటున్నా, మీరు జీవితంలో ఇది కావాలి అని అనుకోకండి. అనుకోవాలి, కోరికలు ఉండాలి, ఎయిమ్ ఉండాలి, లక్ష్యం ఉండాలి అని చెప్పి నేనే ఒక్కొక్కసారి మనకి దగ్గరికి రాకపోవచ్చు, కావాలనుకునేది దగ్గరికి రాకపోవచ్చు. మనం ఎన్నో కోరికలను, అంటే నిజమైన భక్తులకి ఏమవుతుందంటే నాకు కావాలి. నేను ఈరోజు చెప్తున్నా, నేను అమ్మ నామం తప్పితే, భగవత్ ధ్యానం తప్పితే ఇంకొక ఆలోచన లేని నేను తెలియచేస్తున్నా. నాకు మెడిసిన్ చేయాలని కోరిక ఉండేదండి, నేను అవ్వలేదు. నేను ఐఏఎస్ అవ్వాలనుకున్నానండి, నేను అవ్వలేదు. అమ్మ నామం తప్పితే ఇంకోటి లేదు. పడుకున్నప్పుడు అమ్మే, కూర్చున్నప్పుడు అమ్మే. సంతోషం అంటూ తెలియదు నాకు. సంతోషం అంటూ ఏమైనా ఉందంటే అమ్మే. జీవితంలో బతుకుతున్నాను. నాకు మా అమ్మ, పేరెంట్స్, అక్క చెల్లెళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళు ఎవరితో బంధం ఎప్పుడూ నేను ఫీల్ అవ్వలే. నేను అలా ఉండేదాన్ని. ఎందుకు మా చిన్నప్పుడు మా మూడో అక్కకి పెళ్ళైపోయి ఇల్లు విడిచిపెట్టి అత్తగారింటికి వెళ్ళిపోయింది. నేను ఈరోజు చిన్న కథ చెప్తున్నాను, కథలనుకోద్దు. అక్క వెళ్ళిపోయింది, బెంగి పెట్టుకుంది. అప్పటి వరకు పుట్టింట్లో బ్రతికిన అక్క బెంగి పెట్టుకుంది. రాధా నాకు అసలు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు, మన ఇంటికి వచ్చేయాలని ఉంది. అక్క ఎంతో ప్రేమగా ఒక్కతి ఒంటరితనం ఫీల్ అవుతూ అందరిని విడిచిపెట్టేసిన బెంగతో అంత ఇదిగా లెటర్ రాస్తే నాన్నగారు తీసుకొచ్చి, అమ్మ చెన్నికి లెటర్ రాయమ్మని తీసుకొచ్చి ఇచ్చారు. నేను తను చదివాను, ఆన్సర్ చేయాలని అనుకున్నాను. కానీ నిజంగా మనం లౌకికమైన జీవితంలో ఉండిపోయి ఉంటే ఇమ్మీడియట్గా వెళ్ళి చూడాలనిపించి అంత ప్రేమగా రాసింది అక్క లెటర్. నాకు చూసాను, అయ్యో బెంగ పెట్టుకుంది, రాయాలి, బెంగ పెట్టుకోద్దని రాయాలి అని అనుకున్నాను. మర్చిపోయి మళ్ళీ నా పూజల్లో పడిపోయాను. ఈ పూజల్లో పడిపోవడంలో అక్కకి లెటర్ రాయాలని విషయం మర్చిపోయాను. 2 days తర్వాత మా డాడీ, అమ్మ లెటర్ రాసావా చిన్నికి అన్నారు. మా చిన్నప్పుడు లెటర్స్ అండి, ఇప్పుడు ఫోన్లు, వీడియో కాల్స్ అవి ఉండేవి కాదు. ఓన్లీ ల్యాండ్లైన్ ఉండేది. ఆ ల్యాండ్లైన్ కూడా మాకు ట్రాన్స్ఫర్స్ అయ్యి అటు ఇటు వెళ్ళటంలో ఆ రోజు ఫోన్ కూడా లేదు. తను పెళ్ళైన కొత్తలో ఇంట్లో అప్లై చేశారు, రాలేదు, ఏదో సంథింగ్. సో నేనేంటి అంతలాగా అమ్మ తప్పితే సొంత బంధాలని కూడా నేను అవసరానికే వాళ్ళకి సాయం ఉండాలి అన్న టైప్లో బ్రతికేసాను తప్పితే అమ్మ నామం తప్పితే ఇంకొకటి తెలియదు. అలాంటి నేను నాకు నచ్చిన మెడిసిన్ చేసుకోలేకపోయాను. నేను చేయాలనుకుంటే తన హెల్త్ బాగుండదు, ఐస్ బాగా తలనొప్పి అది వస్తుంది, వద్దు మెడిసిన్ అప్లికేషన్ ఎవరన్నా తెమ్మంటే వాళ్ళు వద్దని చెప్పారు మాస్టర్ గారికి, మా నాన్నగారు. సో అన్నీ మనకి అమ్మని నమ్మేస్తే మనకు అన్నీ అయిపోతాయి అని అనుకోవడం అపోహ అన్న దాని గురించి నేను మీకు తెలియచేస్తున్నాను. అంతలా నేను అమ్మ నామంతో బ్రతికిన నాకు కావాల్సినవి అవ్వలేదు అంటే జీవితం మనకేమిచ్చింది అన్నదాన్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ మనం అమ్మ కోసమే బ్రతకాలి అన్న చిన్న ఆలోచన. నాకు ఈరోజు చిన్నపిల్లలు విజయవాడ వెళ్తే మొన్న 25 years కూడా ఉండవు, 20 years ఉంటే
చిన్న పిల్లాడు అలా నాకు ఎదురయ్యాడు. నేను అలా చూస్తా ఉంటే అమ్మా అని అలా నుంచి ఇలా దండం పెట్టాడు. అంటే చిన్న పిల్లలు అమ్మ వైపు తిరిగిపోతున్నారు, కానీ మనం మాత్రం పెద్దవాళ్ళం అయిపోయి కనీసం పెద్దాళ్ళు అయ్యాము, దేవుడి వైపు తిరుగుదాము అన్న ఆలోచన కూడా లేకుండా ఎంతసేపు మోహాంధకారంలో కూరుకుపోతున్నామేమో అని, అలా కూరుకుపోతున్న వాళ్ళకి కొంతమందికి ఎంతసేపు ఎదుటి వాళ్ళ గురించి ఈర్ష్యాసూయల్లో కొట్టుకుంటున్నారండి. కొంతమందిని చూస్తుంటే రాదమ్మ నీకెక్కడ తగులుతున్నారన్నారు, బాగా తగులుతున్నారు, చూస్తున్నాను, దూరంగా ఉండలేకపోతున్నాను, చెప్పలేకపోతున్నాను. మనకు తెలిసినవి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకునే స్టేజ్లో లేరని అర్థమవుతుంది. అలాంటప్పుడు ఈ వీడియోల ద్వారా కూడా నేను ఎంతమందిని మార్చగలుగుతాను అని అనిపిస్తుంది. అందుకే దేవుడివి చెయ్యాలా వద్దా అనే మీమాంసలో ఆగిపోతూనే నోట్లో అలవాటైపోయిన మాటలు కదా 4 మాటలు మీకు తెలియచేసేస్తున్నాను. ఎప్పుడు దేవుడిని కోరికల కోసం చేయకండి. నిష్ట, నియమ నిష్టలు చాలా అవసరం. రాధమ్మ ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతుంది? నేను చెప్పేవన్నీ శ్రీ విద్యోపాసకులు ఎవ్వరూ ఖండించరు అన్న ధైర్యం నాకు ఎందుకు వచ్చింది? అమ్మ నన్ను నడిపించిందండి. అడుగు అడుగులో మీకు ఎలా తెలుస్తాయి జరుగుతున్నవి, మీకెంత ఇలా చెయ్యాలి. ఎవరు లేరు. పుట్టిన కులాన్ని బట్టి, మనకి పుట్టిన కుటుంబాన్ని బట్టి మనకు వచ్చేస్తాయండి కొన్ని పద్ధతులు. నాకు అవి లేవు. మా కుటుంబాల్లో మామూలుగా నార్మల్గా బ్రతుకుతా వచ్చిన నాన్నగారు బ్యాంక్ మేనేజరు ఎలా ఉంటారు అలాగే ఉన్నారు మా మదరు. సో దేవుడి పూజల వరకు చేస్తాం, కానీ ముక్తి మోక్షం వైపు, గమ్యం వైపు, జీవన గమ్యం వైపు మనకి తరతరాలుగా తెలియచేయబడలేదు మా కుటుంబాల్లో. అలాంటి నేను ఈ విధమైన మార్గంలో వచ్చి ఇంతమంది ఏ ఒక్కరు మారినా పర్వాలేదని ఆలోచించి, నేనే ఈరోజు 400 మంది కూడా చూడట్లేదు ఎందుకు అని ఆలోచించేస్తానంటే అది నాకు ఒక విధంగా ఎవరైనా అందుకునే వాళ్ళు. సరే అవన్నీ వదిలేసేయండి. ఇకపోతే మనం అమ్మవారి అంటే ఎప్పుడైనా సరే మనకి గురువుల కోసం పరుగులు పెట్టేసి, ఆ గురువులు నాకు కూడా అండి, నేను ఈరోజు చెప్తున్నాను, స్వగురు పరమగురు పరమేష్ఠి గురు శ్రీహాసిని స్వరూప లలితమ్మే నాకు గురువు అండి. గురుమండల స్వరూపిణే గురు స్వరూపంలో వచ్చేసిందండి నాకు. గురువు తనే నాకు. ఈరోజు నా పేరు, నాకు అన్ని నాకు అమ్మే అండి. అన్ని అమ్మే డిసైడ్ చేశారు. మధ్యలో అనేక మంది నాకు గురువుల రూపాల్లో వచ్చిన వారంతా నేను ఏ ఉపాసనలో, నేను ఏ ప్లేస్లో ఉన్నానో తెలియచేయటం కోసం అమ్మవారు తీసుకొచ్చిన వారంత కింద భావిస్తున్నానండి. ఎవరు పర్మనెంట్గా నాకు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నాకు అమ్మ దారి చూపిన, ఈరోజు ఎంత పెద్ద పెద్ద ఉపాసకులైనా పాటించే నియమాలన్నీ నాకు అమ్మ తను తెలియచేస్తూ తీసుకొచ్చిన ఈ దారినే నేను, ఎవరు తెలియకపోయినా యూట్యూబ్లో కూడా అందరూ తప్పులు చెప్పేస్తున్నారండి, కరెక్ట్గా అందరూ చెప్పట్లేదు. ఎప్పుడైనా సరే నేను కూడా అందుకే కొంత ఆలోచిస్తున్నాను. నేను చేసిందే రైట్, నేను ఇలాగే బ్రతికాను అనడం కూడా తప్పు. నేను చేసింది కరెక్టే అని నేను ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే, నేను పెద్దలు కొంతమంది చూసినప్పుడు నేను బేసిక్స్లో చెప్తుంటే వాళ్ళు అత్యున్నతంగా పురాణాలు తెలియచేసినవి అని తెలియచేస్తున్నారు. సో ఇందులో దోషం ఏమీ లేదు కాబట్టి నేను ఇంత ధైర్యంగా తెలియచేస్తున్నాను. కానీ అందరూ అలా, నేను ఒక అమ్మవారి ఉపాసకురాలిగా నేను తెలియచేస్తున్నాను, చాలా జాగ్రత్తగా బ్రతకాలి, అమ్మవారికి నియమనిష్టలు చాలా అవసరం. నేను కొంతవరకు పెద్ద విగ్రహం అమ్మవారిని తీసుకొచ్చి పెట్టుకున్నారు కాదు, అమ్మవారు సాక్షాత్తు ఆ స్వరూపంలో నడిచి వచ్చారండి. ఆ అమ్మ నవ్వు, ఆ చిరునవ్వులు మీరు ఎంత తీసుకొచ్చి చేయగలుగుతారు? తనంతట తను వచ్చి ఇక్కడ కూర్చుని నా చేత నాకు ఇష్టమైన అలంకారాలు, ఏ గుడికైనా వెళ్ళి అమ్మా నీకు ఇలా తయారు చేశారేంటమ్మా, ఇలా చేయాలి కదమ్మా, నీకు అమ్మ ఇలాంటి చీర కట్టుకున్నావేంటమ్మా, ఇలాంటి చీర కట్టుకోవాలి కదా అని నేను చిన్నప్పటి నుంచి ఆలోచించినవన్నీ ఈరోజు నా చేత్తో చేయించుకుంటూ అమ్మ ఇక్కడ ఉన్నారు. దానికి తోడు అండి, ఈ ఇల్లు ఒక దేవాలయం కింద ఉంది తప్పితే సామాన్య గృహంలా లేదండి. ఇకపోతే ఇంకా ఎవరో ఒకరిద్దరు వస్తామని పెడుతున్నారు. ఇది నేను హాస్పిటల్లో వర్క్ చూసుకుంటూ నేను బ్యాంక్స్కి వెళ్తాను, లేదంటే చిన్న పనులుండి బయటకు వెళ్తాను. ఈ మధ్య చీరల పనులు కూడా మనకు తగులుతున్నాయి. ఇన్ని పనుల్లో నేను ఇంట్లో ఉండను కాబట్టి నవరాత్రుల సమయంలో మాత్రమే అవకాశం ఉంటుంది అని మాత్రం తెలియచేస్తున్నానండి. నేను ఉపాసకురాలుగా అమ్మతో బ్రతుకుతూ నిజంగా చెప్పాలంటే మన అమ్మకు సంబంధించిన విషయాలు ఏవి బయటికి చెప్పకూడదండి, బయటికి చెప్పకూడదు. మనకి ఎలా తెలియచేస్తారంటే అండి, కొంతమంది అడిగిన డౌట్, అమ్మ మీకు కొన్ని ఇన్ని విషయాలు ఎవరు లేకపోయినా ఎలా తెలిసినాయి అంటే, బుక్ నాలెడ్జ్ అంటే ఈ మధ్య వచ్చిందండి. చిన్నప్పుడు నాకు నాన్నగారు అన్ని బుక్లు ఏం కొనిపెట్టలేదు. చిన్న దేవి భాగవతం బుక్ని చూపిస్తాను ఎప్పుడైనా. ఆ భాగవతం అని భాగవతం ఒకటి చూపించినట్టున్నాను ఆల్రెడీ. ఆ బుక్సే ఉండేవండి నాకు.
ఈ మధ్య కాలంలో నేను చేస్తున్నవి కరెక్ట్ కాదని చూసుకున్నప్పుడు అన్ని ఎగ్జాక్ట్ గా ఏ విధంగా బ్రతకాలో ఆ విధంగా నన్ను అమ్మే తీసుకెళ్లిపోయారు ఆ దారిలో అనేది ఒక ఎత్తు అయితే అండి. అమ్మ ఎక్కువ మంది నేర్చేసుకుందాము, అవి మంత్రాలు తీసేసుకుందాం, మంత్ర దీక్షలు తీసేసుకుందాం, అవన్నీ పాటించాలండి. పాటించలేకపోతే తీసుకున్నవన్నీ వ్యర్థమైపోతాయి. ఒక్క నామంతో మనల్ని తరించే విధంగా అమ్మవారు మనకి దారి చూపించి పెద్దలందరూ చెప్తున్నప్పుడు దారులు మార్చేసుకుంటున్నారు, ఎందుకో ఆలోచించుకోండి ఒకసారి అని కూడా తెలియజేస్తున్నాను. ఇంకపోతే అండి ఇది కూడా తెలియచేయాలనిపించిందండి. నాకు ఏ విధంగా అంటే అండి, నిజంగా మనం పూర్తిగా అమ్మ తప్పితే ఇప్పుడు నేను అటు ఇటుగా బ్రతికేస్తున్నాను, అయినా కూడా తెలియచేస్తున్నాను. మనం కంప్లీట్గా అమ్మ తప్పితే ఇంకేది లేదు అని అనుకున్నప్పుడు అండి మనకి కళల రూపంలో ప్రతి విషయం తెలియచేపడుతుందండి. దానికి తోడు జపంలో మనం కూర్చున్నప్పుడు కూడా కొన్ని మన కళ్ళ ముందుకి కొన్ని అమ్మవారు తెలియచేస్తూ ఉంటారు. సో అమ్మ నామం పట్టుకుని తరించిపోవచ్చండి. అమ్మ అమ్మ అని పిలుస్తూ తరించిపోవచ్చు. ఎక్కువగా నేర్చేసుకుని వేదాల విషయంలో నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. ఎక్కువ మంది నమ్మక చమకాలు నేర్చేసుకుందామని యూట్యూబ్ల ముందు కూర్చుని, ఎందుకంటే నేను చుట్టూ చూస్తున్నాను అందుకని తెలియజేస్తున్నాను, యూట్యూబ్ల ముందు కూర్చుని ఆన్లైన్లో నేర్చుకుంటున్నామని చెప్తున్నారు. ఎప్పుడైనా అండి ఆన్లైన్లో ఒక్కసారి ఆలోచించుకోండి, మీకు కరెక్ట్గా సరైన గురువు దొరికి మీకు నేర్పుతున్నారు అన్నప్పుడు మీరు గురువు దగ్గర కూర్చుని నేర్చుకోండి. తప్పితే ఆన్లైన్లో నేర్చుకోవడానికి ట్రై చేయకండి. కట్టిన చీరండి, ఒక అమ్మాయి నా ఫ్రెండ్ అమ్మాజీ అని పరిచయం చేశాను మీకు. వాళ్ళ పాపకి ఈ సంవత్సరంలో పెళ్ళి అయిపోవాలని చెప్పు అన్నాను. అసలు చెప్పు అన్నాను. పెళ్ళి అమ్మాయి డిసెంబర్ 20 తను వాళ్ళ పాప వెళ్ళి బట్టలతో పాటు అమ్మకి చీర కొనుకొచ్చింది. నేను ఈ చీర కూడా అమ్మేస్తా, ఎవరికైనా కావాలంటే ఈ చీర 4500 రూపాయలకి ఎవరికైనా ఇచ్చిస్తాము. మా అమ్మల తల్లి నేను కలిపి చీరలన్నీ అమ్మేసుకుని రోజుకు కొత్త చీర కట్టేసుకుంటాము. చూసారా హాసిని తల్లి, గారాల తల్లి అమ్మ పాదాల దగ్గర చీరలు పెడతానని చెప్తున్నాను కదా, చూపిస్తాను చూసేసేయండి. ఇప్పుడు చూసారా ఇక్కడ 4-3 చీరలు ఉంటాయి అన్నమాట. కొన్ని అయితే ఓపెన్ కూడా చేయకుండా కవర్స్ పెట్టాను. చూసారా ఇలాగా అమ్మకి ఇలా కింద ఒక 2 చీరలు పెడితే అమ్మ పాదాలండి ఇలా కూర్చుని ఉంటారు కదా, ఈ పాదాల దగ్గర చీర నిలబడాలంటే మనకి సపోర్ట్ అవసరం అన్నమాట. అందుకని నేను అలా పెట్టేసి అలా అలంకారం చేస్తూ ఉంటాను. ఇక్కడ ఒక చీర, ఇక్కడ ఒక చీర, 2 చీరలు ఉంటాయి అన్నమాట. చూసారా నిజం చెప్పేసాను, సీక్రెట్స్ రివీల్ చేసి వస్తుందా రాదమ్మా హాసిని తల్లి. నేను అమ్మ గురించి చెప్తా ఉంటే అండి ఫుల్ స్టాప్లు కామాలు లేకుండా కంటిన్యూస్గా ఎంతసేపు అనే చెప్పేస్తానేమో అని అనిపించింది. ఇంకా ఆపేద్దాం. ఈ చీరల గురించి మొదలుపెట్టిన రాదమ్మ ఏంటి అమ్మ గురించి ఇంత బుర్ర తినేస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. చీరల గురించి వరకు కొంతవరకు చూసుకుని ఆపేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఏమైనప్పటికీ మరిన్ని విషయాలు తెలియచేయాలి అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక వీడియో ద్వారా మీకు నాకు సంబంధించిన అమ్మకు సంబంధించిన విషయాలు తెలియజేస్తానని తెలియజేస్తూ మీ మధ్య నుంచి తల తీసుకుంటే మీరాదమ్మా. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.